హాయ్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు రియల్లీ రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. నాకు యాక్చువల్లీ రావడానికి ముగ్గురుతో 3 రీజన్స్ ఉన్నాయి. 3 రీజన్స్ నాకు ఒక్కొక్కరితో ఒక రీజన్. కౌశిక్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో వీ హ్యాంగ్ అవుట్ ఫ్రీక్వెంట్లీ. సో కౌశిక్ వల్ల చాలా మంది ఎంగంటర్స్ కలిసి అవునా అంటే సెట్లు నిజంగా మనోడు ఆల్ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్ అంటే ఒక హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. నేను కొంచెం యాంటీ సోషల్ అనమాట. నాకు కొంచెం సినిమా వరకు ఏదైనా మాడతాను భయ్య. 9 to 6 తర్వాత నాకు 6 కట్ ఆఫ్ అనమాట. సో కౌశిక్ వల్ల నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది. నేను ఇన్ని ఇండస్ట్రీ నుండి కూడా నేను పనిచేసిన డైరెక్టర్స్ వరకు అంతవరకు కట్ అనమాట. మీరు నన్ను ఎప్పుడు ఎక్కడ చూసుకుంటారు ఏ ఫంక్షన్ కానీ ఎవరు వేరే వాళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళా. సో నేను ఎవరిని కలిసే స్కోప్ కూడా లేదు నాకు. పని మీద ఎవరైనా కలుస్తాను కథ చెప్తానంటే కలుస్తా, లేకపోతే కలిసి ఇప్పుడు ఏంటి అన్నట్టుగా నేను ఉండేవాడిని. కౌశిక్ వాళ్ళు అందరూ భయ మీ వైబ్ ఇంత బాగుంటుందా, దానివల్ల కనబడుతున్నాయి నాకు. నాకు తెలియదే. నేను చాలా కౌశిక్ చాలా ఇంట్రోవర్ట్ ఏమో, నేను చాలా స్పెషల్ ఫ్రెండ్ అనుకుంటున్నా. బొక్క ఇదే ఇది స్పెషల్ ఫ్రెండ్, దాంట్లో డౌట్ లేదు. అండ్ శ్రీనివాస్ బ్రోతో నా కనెక్షన్ ఏంటంటే, నా హిట్ 1 రిలీజ్ అయినప్పుడు I think 2-3 days after the release of the film, he messaged me on Instagram. Okay. It's a beautiful film, Sailesh, and we've always been wanting to meet. బట్ కలిసింది లేదు. ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇలా కుదిరింది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేసుకుంటూ ఉంటాం. బ్రో ఏంటి అంటే హాయ్ హలో చెప్పుకుంటాం. అదే నాకు థ్రిల్లర్ స్పేస్ లో సినిమాలు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం భయ్య. భలే చేశారు. హిట్ 1 చూడంగానే మనకు తెలిసిపోద్ది కదా ఫస్ట్ ఫిల్మ్ లో. మనకి తెలిసిపోద్ది భయ. నాకైతే ఫస్ట్ సినిమాకి తెలిసిపోతుంది మనోడు భయ్య బాగా తీసాడు, బాగా హ్యాండిల్ చేశాడు, అన్ని ఎమోషన్స్ కానీ. అండ్ చాలా కన్స్ట్రెంట్ ఉంటుంది కదండి ఫస్ట్ ఫిల్మ్ అంటే. తెలియకుండా మనకు బడ్జెట్స్ కానీ అన్ని చాలా కన్స్ట్రెంట్ ఉంటుంది. అక్కడ తీసిన వాళ్ళే రియల్ గా ప్రూవ్ చేసుకుంటే రియల్ టెస్ట్. ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ఆల్వేస్ వెరీ ఛాలెంజింగ్. మనోడేమో నాకు నేను సిడ్నీలో ఉన్నప్పుడు ఓ ప్రియాంకనా ఇదిగో ప్రియాంక నా షార్ట్ ఫిలిం. అందులో లవర్ బాయ్ ఉంటారు అయితే మీరు. స్టార్టింగ్ లవర్ బాయ్ అయితే ఇదిగో ప్రియాంక నీకు నాకు లే మనోడి అది మాకు భలే ఎంటర్టైనింగ్ ఉండేవి మనోడి షార్ట్ ఫిలిమ్స్ అని. సో మనం కలిసాము ఒకసారి. నేను మీకు హిట్ చేసినప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మీ పేరు ఎత్తికి పెట్టారు. ఓకే అన్న సినిమా అదిరిపోయిందని. అప్పుడు నాకు మీరు ఇలా రిప్లై ఇచ్చారు. అవునవును, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్. బట్ నాకు ఇంకోటి చెప్పాలి మీకు. ఓకే మీ అందరికి డైరెక్షన్ అని చెప్పుంటారు. నాకు మీలో ఇంకోటి ఇష్టం ఏంటంటే ద వే యూ పుట్ ఇన్ ఇన్స్టా మీరు పోస్ట్ చేస్తారు. మీరు బాబు తోటి వైఫ్ తోటి సో క్యూట్. అంటే జెనిలియా రితేష్ దేశ్ముఖ్ తర్వాత మళ్ళీ నాకు మీ కపుల్ అనిపిస్తుంది అట్లాగా. Mostly documenting the good times that my boy has got. That's not never going to come back. So adorable and అంటే మనోడు కరెక్ట్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ అడుగుతుంటాడు ఇంట్రెస్టింగ్ గా. become a very naughty boy now. చాలా వాడికి నాన్న నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లే అంటున్నాడు. వాడికి రెస్పెక్ట్ కావాలంటే కొత్తగా స్టార్ట్ అయింది. మొన్న నేను రెస్పెక్ట్ కావాలరా అని చెప్పి ఒకటి ఇచ్చా. అదే అన్నాను. ఎందుకంటే మా జనరేషన్ అప్పుడు నేను మా ఫాదర్ చాలా అటాచ్డ్ అనమాట. ఫాదర్ పిచ్చోడ్ లాగా నేను కూడా. నేను సంజు సినిమా, యానిమల్స్ సినిమాలు ఇలాంటి 10-15 సార్లు చూసేసి ఉంటా. ఏంటి జస్ట్ ఫాదర్ ఎమోషన్ కోసం అలాగా. సో అది చూసినప్పుడు అదే అంటే మా జనరేషన్ అప్పుడు ఇంకోలా ఉండింది. ఇప్పుడు మీది మీ సన్ బాండ్ చూస్తుంటే ఇలా ఇవాల్వ్ అయ్యారు. ఇప్పుడు బాండ్ అంటే ఇది ఎగ్జాక్ట్లీ. I don't remember spending time like that with my daddy, like my father. So Kishkindapuri, horror cinema. So this is like a paranormal boys talk. నాకు ఒకటి చెప్పు కౌశిక్. నాకు ఎప్పుడు నేను హారర్ సినిమా చూస్తాను. నాకు ఐ లైక్ వాచింగ్ దెమ్ ఇన్ ద థియేటర్. తీయడం అనేది చాలా ట్రిక్కీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈదర్ నువ్వు యూ షుడ్ బి సో గుడ్ విత్ ఇమాజినేషన్, బికాస్ ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ అవని ఒక ఫెనామినన్ కదా. ఆర్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ టు ప్రెజెంట్